నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. తెలంగాణలో ఎవ్వరికి రాని డిసీజ్, కోటి మందిలో ఎవ్వరికో ఒకరికి వచ్చే డిసీజ్. 7 years బాబుకి, యశ్వంత్ అనే బాబుకు రక్త కణాలు గడ్డగట్టి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం మన్ని అప్రోచ్ అయ్యారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ బాబు సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందాం పదండి. నమస్తే అండి, ఎలా ఉన్నాడు ఇప్పుడు బాబు? ఇట్లనే ఉండు మేడం. హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో చేస్తా అని చెప్పారు మేడం. చాలా హాస్పిటల్ తిరిగితే ఇప్పుడు ఇక్కడ కుక్కటిపల్లిలో హాస్పిటల్లో మేము చేస్తామని ఒక గుడ్ న్యూస్ చెప్పారు మేడం. నిమ్స్లో కూడా పట్టించుకోలేడు. నిమ్స్లో చేస్తేనేమో బాబు బతకడు, బ్లీడింగ్ అయ్యి చనిపోతాడు అని చెప్పారు మేడం. అట్లని నిమ్స్ ఇక్కడ వెళ్తలేను, అక్కడ వెళ్తున్నాం మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి బాబు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా యూట్యూబ్ ఛానల్స్ చూడి ఇంటర్వ్యూస్ చేశారు, కానీ ఇప్పటి వరకు మీకు ఏం ఫండ్స్ రేజ్ అవ్వలేదా? ఇంకా బాబు ట్రీట్మెంట్కి మేము చూసాం ఇంత ముందుకు, బాబుకి ఇన్ఫెక్షన్ అంతా చాలా పైకి వచ్చి చాలా ఘోరంగా ఉంది. కానీ పరిస్థితి ఇంత క్రిటికల్గా ఉన్నా ఎందుకు మీరు స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు? డబ్బులు లేవని మేము ముందుకు వెళ్తలేము. మేము తిననిక కూడా తిండి లేక మేము వెళ్తలేము మేడం. అందుకే చూపించుకోనిక కూడా డబ్బులు లేవు మేడం. ఎవరైనా ఫండ్స్ 100 రూపీస్ 50 రూపీస్ అట్లా అయితే వేరే హాస్పిటల్ తీసుకుపోయి ఇప్పుడు బాబుకి ఎవరైనా ఇప్పుడు నేను యూట్యూబ్లో కూడా హెల్ప్ లైన్ పెట్టాను మేడం బాబు మీద. అయితే ఇప్పుడు ఎవరైతే వేస్తున్నారో మొత్తము అందరు కలిసి డబ్బులు వేస్తే అవే డబ్బులు మేము ఇంట్లోకి ఒక తెచ్చుకోక కూడా మేము అన్నం కూడా తినట్లేదు మేడం. అట్లా మేము లైఫ్ని కొనసాగిస్తున్నాము. బాబు మంచిగా అయితే చాలు అని చెప్పి ఇంకా నేను ఇచ్చే ఫండ్స్ తోటే ఈ హాస్పిటల్ తిరుగుతున్నాను మేడం. బండిలో పెట్రోల్ పోసుకొని ఇక్కడ అక్కడ మళ్ళీ ఆయన మెడిసిన్స్ మేడం. ఇక్కడ హాస్పిటల్లో మళ్ళీ ఆయనకి వామిటింగ్స్, జ్వరము ఏదైనా సరే మళ్ళీ గ్లూకోజ్ పెట్టి అది ఏదో ఫ్రూట్స్ ఎక్కిస్తున్నారు. ఇది షూర్గా మేడం. హాస్పిటల్కి వెళ్తే ఒక 1500 ఖర్చు మేడం. అది అట్లా నాకు డైలీ పొద్దుగాల సాయంత్రము 2 times ఉంటుంది మేడం వామిటింగ్స్ ఎక్కువ అయినప్పుడు. అట్లా ఇలా హాస్పిటల్ అన్నీ తిరుగుకుంటా ఇవన్నీ టెస్టులు చేయించుకుంటా అన్నీ ఒక హాస్పిటల్ వదిలే మేడం. హైదరాబాద్లో అన్ని హాస్పిటల్స్ నేను తిరిగాను మేడం. ఒక విషయం అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను మేడం అందరికీ. అయితే ఏంటంటే మేడం, నాకు ఫస్ట్ మా బాబు 3 సంవత్సరాలు మేడం. అయితే బాబుకి 3 years ఉన్నప్పుడు నేను అక్కడికి నీలఫర్కి తీసుకొని వెళ్ళాను మేడం. అయితే వాళ్ళు డాక్టర్ మేడము ప్లస్ సార్ మేడం ఇద్దరు కలిసి చెప్పారు, బాబుకి ఏం కాదు, మేము ట్రీట్మెంట్ చేస్తాము, మీరు అడ్మిట్ చేయాల్సి వస్తుంది అని చెప్తే నేను తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను మేడం. అయితే మరి నీలఫర్లు ట్రీట్మెంట్ చేసేసి మీ బాబుకు ఒక డిసీజ్ వచ్చింది. ఇప్పుడు అందరు అడుగుతున్నారు మేడం, ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఇంత రెగ్యులేట్ చేశారు బాబుని, ఇప్పుడు మరి మీరు ఎందుకు ఒక పేరెంట్స్ అయి ఉండి మీకు పట్టించుకునేది మీకు లేదా అని చెప్పి అందరు మాకు క్వశ్చన్స్ వేస్తున్నారు మేడం. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ అనేది మాకు నీలఫర్ వాళ్ళు చెప్పాలి మేడం. వాళ్ళు డాక్టర్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ఏమన్నా చెప్పగలుగుతాం మేము మీకు. అయితే నేను 3 years ఉన్నప్పుడే ఆయన తీసుకెళ్ళి అడ్మిట్ చేసేస్తే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు, బాబుకి అంత సెల్లింగ్ తగ్గిపోయింది, బాబు పెద్దగా అయ్యాక మనము ఆపరేషన్ చేద్దాము, ఇప్పుడైతే ఏం కాదు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు మేడం. 3 years ఉన్నప్పుడు నీలఫర్ హాస్పిటల్లో లోపల క్లాట్స్ ఉన్నాయి, అవి గడ్డ రూపంలో ఉన్నాయి అనేది మీకు డాక్టర్స్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలే మేడం. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అందరికీ చేసేవాడిని. ఇప్పుడు అందరూ నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నాక కూడా మాకు ఇదే క్వశ్చన్ ముంగడ ఎదురొస్తుంది మేడం మాకు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇదైతే నీలఫర్ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మాకు జరిగిన తప్పు ఇంకా వేరే వాళ్ళకు జరగద్దని చెప్పి నేను ఇప్పుడు కూడా కోరుతున్నాను మేడం. ఏదన్నా ఉంటే దయచేసి ఇప్పుడు నాకు నీలఫర్ వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను మేడం, సార్ మేడం మా బాబు లైఫ్ తోటి ఆడుకున్నారు మేడం. అట్లా మాకు ఏ బాబు కానీ ఏ పాప కానీ మీరు ఇలా చేయకండి మేడం. ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంది బాబుకి, ఈ డిసీజ్ వచ్చిందని చెప్పి మీరు చెప్పండి మేడం. మీరు సార్కి మేడంకి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను మేడం. ఇది నీలోఫర్ హాస్పిటల్లో చెప్పపోవడానికి రీజన్ ఏంటి? ఇంకా వయసు ముందుంది, చెయ్యొచ్చు అని అప్పుడు చెప్పిన వాళ్ళు, తర్వాత మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యారా? అసలు మాట్లాడారా వాళ్ళతో? వెళ్ళి మాట్లాడాను మేడం. బాబును కూడా తీసుకొని వెళ్ళాను. అక్కడ కావాల్సి వస్తే అక్కడ ఎవరైతే నీలఫర్ సార్ పెద్ద ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, మేము వచ్చింది రాంది అనేది అన్నీ అక్కడ ఉంటాయి మేడం.
చెక్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే నా దగ్గర అన్ని పేపర్స్ కూడా ఉన్నాయి మేడం. నాది లిమ్స్ మన నీలఫర్లో నేను డిశ్చార్జ్ పేపరు అన్నీ ఎప్పుడెప్పుడు ఏమేమి ఉన్నాయో నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి. నేను కావాల్సి వస్తే అన్నీ చూపిస్తాను మేడం, మీ ముంగనే చూపిస్తాను అన్నీ. అయితే ఇప్పుడు మరి ఈ బాబుకి ఈ డిసీజ్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నారో మీరు ఇవన్నీ అప్పుడే నాకు చెప్పిన ఉంటే నేను అట్లనే తిరిగేవాడిని మేడం. నా కొడుకుని నేను బతికించుకునేవాడిని. కానీ ఇప్పుడు తీరా దగ్గర వచ్చాక ఇంత ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు నాకు ఏ డాక్టర్స్ ముందట రావట్లేదు. మళ్ళీ కూడా నాకు నేను తిరిగేసి డాక్టర్ కాళ్ళు మొక్కుకుంటా ఇప్పుడు డాక్టర్స్ కొంచెం ముంగడికి వచ్చారు. మా బాబాకి లైఫ్ ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు అందరు ముంగడికి వస్తున్నారు మేడం, ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు. కానీ ఏంటంటే నాకు ఇది లక్షలతోటి కూడుకున్న పని నాన్న, మీరు డబ్బులు చేసుకొని మా దగ్గర రండి అని చెప్పి అందరు డాక్టర్స్ మాకు అడ్వైజ్ చేశారు మేడం. ఇప్పుడు మాకు డబ్బులు లేకనే మేము బాబుకి ట్రీట్మెంట్ ఆపాము మేడం. అసలు తెలంగాణ మొత్తం మనకి ఫస్ట్ కేసు ఎక్కడో కోటిలో ఒక్కరికి వస్తుంది ఈ డిసీజ్ అనేది చెప్తున్నారు కదా. అసలు రీజన్ ఏమని చెప్పారు? ఇది మీరేమో నిమ్స్లో తీస్తే గనక బాబు ప్రాణాపాయం ఉందని చెప్తున్నారు అంటున్నారు. కానీ వేరే డాక్టర్ హోప్ ఇచ్చాడు. అది మీరు బిలీవ్ చేయగలుగుతున్నారా? నెక్స్ట్ ఫర్దర్గా బాబు ఏమైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారా? అంటే బాబు ఫేస్ చేసేదంటే మేడం ఎంఆర్ఓ ఏదైతే ఇప్పుడు ఈయనకి ఎంఆర్ఓ చేసి ఫస్ట్ అయితే అడ్మిట్ చేయాలని చెప్పారు మేడం. ఇది ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయో అవన్నీ తీసి అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఎంఆర్ఓ తీసినాక మొత్తం క్లియర్గా మీకు అన్నీ చెప్తాము, మీ బాబుకైతే లైఫ్ ఇస్తాము, మీకు షూర్గా మీకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు మేడం. మీరు కిమ్స్లో కూడా చూపించారు, అపోలోకి కూడా వెళ్ళారు, కిమ్స్కి వెళ్ళారు. ఏంటి మరి ఇన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నప్పుడు? లిమ్స్ తిరిగాను, అపోలో తిరిగాను, కిమ్స్ కూడా వెళ్ళాను, లిమ్స్కి వెళ్ళాను, బంజారాహిల్స్ అన్నీ మేడం. ప్రతి ఒక్క హాస్పిటల్స్ మేడం అన్నీ తిరుగుకుంటూ వచ్చాను. అన్నీ తిరుగుతున్నాను మేడం. ఇంకో 5 మరి ఇంతమంది మేము వచ్చి మాలాగే ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ బాబుకి ఇంకెక్కువైన దగ్గర నుంచే కదా, దాదాపు 8 months నుంచి ఎక్కువ ఇంటర్వ్యూస్ చేయడం కానీ జరుగుతుంది. ఫండ్స్ రేజ్ అవ్వలేదా ఇప్పటి వరకు? మేడం నాకు ఏ ఫండ్స్ నాకు ఎక్కడికి రాలేదు మేడం. అంటే నాకు నా బ్యాడ్లకే ఎంతో మేడం. అందరూ వచ్చారు చేద్దాం అనుకుంటున్నారు, వెనకకి వెళ్ళారు. మళ్ళీ ఎందుకో ఏమో మేడం, మరి అట్లా ఎందుకు అవుతుందో నా బ్యాడ్లాగా అనుకున్నాము. ఏడికి సపోర్ట్ రావట్లేదు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ముంగడికి వచ్చారు, కానీ ఇప్పుడు అంత 10 లక్షలు మీరు పెట్టుకోగలుగుతారా ఇంకా మరి ఏంది అనేది మీరు ఆలోచించుకోండి, డబ్బుల విషయము అని చెప్తున్నారు మేడం. కానీ ఇక నేను బిలో మిడిల్ క్లాస్ మేడం, నాకు ఎక్కడికి వెళ్ళి ఆధారం లేదు. నేను చేసుకుంటేనే నాకు రోజు వెళ్ళేది. ఇగో మేడం కిమ్స్కి కూడా వెళ్ళాను. ఇక్కడ గండిపేట కాడ ఒకటి ఉంటుంది మేడం హాస్పిటల్, ఇది స్పెషల్ దీని గురించి. వీళ్ళు కూడా వెళ్తే వీళ్ళు కూడా మాతోడు కాదు, మీరు పెద్ద హాస్పిటల్లో ఎక్కడన్నా ట్రై చేసుకోండి, మాతోడు కూడా కాదని చెప్పి ఇక్కడ కూడా వెళ్ళాను మేడం. ఇన్ని హాస్పిటల్స్ మొత్తం తిరుగుతున్నాను మేడం. ఇదేమో బంజారాహిల్స్ మేడం, టీఎక్స్ హాస్పిటల్, ఇక్కడ కూడా వెళ్ళాను. వీళ్ళు కూడా నాకు లక్షలతోటి కూడుకున్న పని అని చెప్పారు. ఇక నేను మనీ ఉంటే బాబుకు వచ్చిన డిసీజ్కి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది అయితే ఉంది, కానీ మీ దగ్గర డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎవరైనా దయచేసి ఇది పెద్దవాళ్ళ దాకా వెళ్ళి నాకు నా కొడుకుకి లైఫ్ ఇవ్వాలి, నాకు సపోర్ట్ చేయాలని చెప్పి, నా కొడుకుకి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి నేను పెద్దవాళ్ళని అందరినీ మిమ్మల్ని కూడా కోరుతున్నాను మేడం. మీ నెంబర్ ఒకసారి చెప్పండి, నేను స్క్రోలింగ్లో ఇస్తాను. ఓకే మేడం, నా నంబర్ వచ్చేసి మేడం 8121520709 మేడం. ఈ ఒక్కటి నేను లైవ్లా చెప్తున్నాను మేడం. నాకు సీఎం సార్ కూడా కొంచెం నాకు ఈ రేషన్ కార్డు ఇప్పించి ఆయనకి ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలని చెప్పి ఈ లైవ్లో మీ అందరి ముంగడ నేను సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. నాకు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను కలెక్టర్ మేడం దగ్గర కూడా వచ్చాను, కానీ నాకు కలెక్టర్ మేడంని కూడా మీట్ కానియలేదు మేడం. నాకు మేడం లేదు, వెళ్ళిపోయారని. ఆరోగ్యశ్రీ ఎందుకు రాలేదు మీకు? ఇంత ముందుకు రేషన్ కార్డు కూడా లేదా? మీరు బిలో ప్యాకేజ్లోనే ఉన్నారు కదా, మీకు ఆ స్తోమత లేదు. మీరు మెకానిక్ అయి ఉండి మీరు రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి ఎలా అప్లై చేసుకోలేదు? నేను అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు, నేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను అప్లై చేసుకున్నాను మేడం, కానీ ఎక్కడికి వెళ్ళి రాలేదు. నేను సబ్మిట్ చేశాక కూడా ఏదో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళాను నేను, ఇక్కడ లో ట్యాంక్ బండ్. అక్కడికి వెళ్తే లేదు మీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇంకా నన్ను మీది మీ మమ్మీ వాళ్ళ దాంట్లో నీది పేరు కట్ కాలేదు,
అని చెప్పి ఇక మళ్ళీ వీళ్ళ మమ్మీ వాళ్ళ దాంట్లో కూడా మా మిస్సెస్ మమ్మీ వాళ్ళ దాంట్లో పేరు కట్ కాలేదు, మీరిద్దరు అక్కడ పేరు కట్ చేయించాకనే మీకు రేషన్ కార్డు వస్తుందని చెప్పి. మరి కట్ చేయించారా? అవును, కట్ చేయించాలి ఖచ్చితంగా, అది రూల్, ప్రభుత్వం రూల్. మీరు మీ పేరెంట్స్ దాంట్లో ఉండొద్దు, మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరు భార్య భర్తల మీద ఉండాలి కార్డు అనేది. మీరు అలా కట్ చేయించాక కూడా మీకు రేషన్ కార్డు రాలేదా? రాలేదు మేడం. నేను ఇప్పుడు కూడా మేడం, నేను ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా నేను పేర్లు కట్ చేయించి కూడా నేను అప్లై చేశాను మేడం. ఇంతవరకు కూడా మళ్ళీ నాకు రేషన్ కార్డు కొత్తగా ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డ్స్ ఇస్తుంది. ఇప్పుడు అప్లై చేశారా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీరు అప్లై చేశారా? నేను చేశాను మేడం. 6 పథకాలు పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అప్లై చేశాను, కానీ నాకు ఎక్కడికి వెళ్ళి ఫోన్ రాలేదు మేడం. అందుగురించనే నేను కలెక్టర్ మేడం దగ్గరికి కూడా వచ్చాను, కానీ మేడంని నాకు ఇంటర్వ్యూ చేయనిస్తలేరు, నాకు అక్కడ వరకు వెళ్ళనిస్తలేరు, టైం అయిపోయిందని చెప్పి అది ఇది అని చెప్పి నేను బయట లైన్లో లేబడి పోయి వెళ్ళే వరకే నాకు క్లోజ్ అయిపోయిందని చెప్పి. ఓకే అండి, మీకు మా ఛానల్ తరపున పల్లవి టీవీ తరపున ఏదైతే సహాయం చేయగలుగుతామో మా వంతు తప్పకుండా మీకు కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.